ఎండపూట అక్కడిక్కడ పని మీద పోయి మళ్ళొచ్చేసరికి దూపకైతది. అసోంటి యాల ఇన్ని సల్ల నీళ్ళని గానీ ఇస్తే కడుపు నిండగా తాగి సాలబ్బా పుణ్యం రానని దీవిస్తారని ఆస్తంపాటి రాష్ట్ర పెద్ద లీడర్ కమ్ ఎమ్మెల్యే రాగమయ్య మేడం వల్ల ఇంటైనా డాక్టర్ దయానంద్ సార్ చెప్పుకొచ్చిండు. సింగరేణుల ఆధ్వర్యంలో సత్తుపల్లి బస్టాండ్ లో పెట్టిన చలివేంద్ర అని డాక్టర్ దయానంద్ సార్ ముఖ్యమైన మనిషికి వచ్చి రుబ్బెనని కటింగ్ చేసి ఓపెనింగ్ చేసిండు. ఇక ఓపెనింగ్ చేసినాక అందరికి ఇట్లా గిలాస నిండా కుండల నీళ్ళు పోస్తే వచ్చిన మందేలా కడుపు నిండా తాగిండ్రు. ఇక లీడర్లకేమో పట్టు ఇంకా పోస్తా అంటే లేలే సార్ సాల్ అంటే గిలాసని అక్కడ పెడుతుంటే ఏందబ్బా ఒకటే గిలాసకు సాలా ఇంకో 2 గిలాసాలు దాగంటే దయానంద్ సార్ నవ్వుకుంటూ అంటుంటే ఊకో డాక్టర్ సార్ సాల్ అంటే గిలాసని పక్కకేసిర్రు. కానీ సార్ ఇట్లా అంటుంటే పక్కలున్న వాళ్ళు తదిమ లీడర్లు మాటక మస్తు నవ్వుకున్నారు పో. ఇక బస్టాండ్ లో చలివేంద్రాన్ని పెట్టి ఊర్లో పొడితొచ్చే మందికి సల్ల నీళ్ళు పోసి దూపదీరుస్తున్న సింగరేణి వాళ్ళని మెచ్చుకొని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పిండు డాక్టర్ దయానంద్ సారు. ఇక ఓళ్ళు కూడా ఉండి దయానంద్ సార్ కు ధన్యవాదాలు చెప్పిర్రు. ఈ కార్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనందం బాబు, అస్తంపాటి పెద్ద లీడర్లు గాదే చెన్నరావు, ప్రసాదరావు, మురళిరెడ్డి, నరేందర్ రెడ్డి, కమల్ పాషలే కాకుండా ఇంకా చాలా మంది అస్తంపాటి పెద్ద లీడర్లతో పాటు బుడ్డ లీడర్లు పాల్గొన్నారు.